లెట్స్ స్టార్ట్ ఉగ్రస్తంభం మనకైతే బయలుదేరా అయినా ఇట్లా పెట్టుకున్నాను ఓం అలాగే ఉంటుంది ఉన్నాండి ఇంకా పైకి పెట్టుకున్నాం అండి ఇక్కడికే వస్తుంది అవురా మీ స్పందన ఏంటి ఇప్పుడు ప్రస్తుతానికి? స్పందనతో నేను మాట్లాడడం ఆపేశానండి. స్పందన అంటే అమ్మాయి కదా, ఇప్పుడు పైకి ఎక్కుతున్నావు కదా, నీ స్పందన. ఓహో అదా, మీ అభిప్రాయం? ఇప్పుడైతే చాలా హాయిగా ఉందండి. ముందు ఉంటుంది ఎటు పోలా అలా గాల్లోకి ఎటు నడిస్తే చూడండి బ్రిడ్జ్, లొకేషన్స్, చిన్న వాటర్ ఫాల్ చూడండి. వాటర్ ఫాల్ ఉంటుంది, ఇది ఉంటుందో వాటర్ ఫాల్స్, లోయలు. ఇక్కడ బాగా వస్తుంది ఫోటో. చూడండి ఫుల్ లొకేషన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. తెలుగుబో తెలుగు చూడండి గృహలో అదే బాహుబలిలో. అయ్యో ఇక్కడ ఒక బిలం ఉంది అంటారే, అట్లా ఆ బిలాలు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా బిలాలు. వావ్, వన్ మోర్ వాటర్ ఫాల్. ఇదే కింది వరకు పోతుంది. కొత్తకుండా అయ్యాల నుంచి అంటే ఇక్కడ బటన్ క్లిక్ చేయకోకుండా వదిలిపోయింది. హ్యాపీ చూడండి, ధ్యాన నిద్రలో ఉన్నాడు ఆయన సాధువు. చిలక దోశ అని చెప్పుకుంటుంటాడు. కెమెరా ఎట్లా తిప్పుతాను అని ఫీల్ అవ్వద్దండి, అడ్జస్ట్ అయ్యి చూడండి అంతే. ఇక్కడ గంధపు చెక్క ఉంటుంది కదా, గంధపు చెక్క ఉంటుంది. సో అందుకనే కింద మనము అదేంద్ర పావనమే కదా, పావనానికి పోదాం అనుకున్నాము. సాధువు అంటే కదా, సాధువు అన్నాం కదా, సాధువు కదా భిక్ష అట్లా చేసే వ్యక్తి. అన్న సత్రం రే, అన్నసత్రం అంటారా? అన్నసత్రం స్వాతి వన్ మోర్ వాటర్ ఫాల్స్. వావ్, మీకు తెలియకపోతే గూగుల్ చేయండి. స్వాతి నక్షత్రం ఇప్పుడు వస్తుంది, మళ్ళీ చెప్తాను. వావ్, ఇక్కడ ఇచ్చాడా పైకి పోయేది? ప్రహ్లాద గుడి దగ్గరికి అంటే వెళ్దాం. అది పోయిస్తే దానిపో అది కూడా ఇంకా గుర్తుపారు లేకుండా. మెట్టుకలేనా మొత్తం? లేదు దూరం ట్రెక్కింగ్ ఉందా? బీచ్ వస్తుంది అంతా ట్రెక్కింగ్ ఉందా? ఉంది, అంతా ట్రెక్కింగ్ చెప్పింది మొత్తం ట్రెక్కింగ్. ఇప్పుడైతే ప్రహ్లాద గుడి దగ్గరికి అయితే వెళ్తాను. ప్రహ్లాదుడి గుడి ఇది. వెంకటేశ్వర స్వామి కాదు, నరసింహస్వామి భక్తుడు ప్రహ్లాదుడు. అబ్బా, రీసెంట్గా మీరు మహావతారం రీసెంట్గా మన దశావతారం మూవీ చూసారు కాదా? మహావతారమా? మహావతార నరసింహ, మహావతార నరసింహ. ఇదంతా పెట్టాను, ఇదంతా క్లిప్ పెట్టాను. మాట్లాడాలి కదా. మనం ఎన్నో డైలాగులు వేసాం, రివెంజ్ తెచ్చుకుంటారనిపిస్తుంది. ఎందుకంటే అవ్వట్లేదు అసలు. నీళ్ళు కాదు కదా, మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. దెబ్బడిపోద్ది పెద్దగా, అయినా పర్లేదు. అలసటతో సారీ చూడండి. మేలు జోళ్ళకు పోంది కదా. హౌదు, కర్ణాటక నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి రాలేకున్నాం ఇక్కడికి. ఇప్పుడైతే మనం ప్రహ్లాదుడి గుడి కూడా చూసేసాం. పక్కకి వెళ్తే బడి ఉందంట, బడికి మనం పోలే. ప్రహ్లాదుడి బడికి పోయి మనం ఏం చేస్తాంలేండి అని ఈ దరిద్రుడు ప్రహ్లాద గుడేరా ఇది, బడి పక్కన ఉంది అంటున్నాడు.
ప్రహ్లాదుడు బడి దగ్గర కూడా వాదన మా బడికే సక్రమంగా పోయింది అంతే. చూడండి ఈ ఎదవండి గుడిసేట ఎదవండి. అరే ఎదవా అట్లే నేను అన్నా ఫస్ట్ నడచలేనని. పెద్దవాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది, చిన్నపిల్లలు ఎవరు మీరు ప్రయత్నించద్దండి. ఇటే రాలా మళ్ళీ పోయి అంత బిర్యానీ అయిపోలేదురా. ఫస్ట్ వీడియో తీసినాం కదా, లాస్ట్ వీడియో ఖచ్చితంగా యాడ్ చేసి నీ అకౌంట్లోనే పెట్టాలి. నా అకౌంట్లో నేను యాక్సెప్ట్ చేయనుగా. ఓ టవర్ వస్తుంది రే, పైకి వస్తుంది. ఇంకొంచెం పైకి పోతే మీ అందరికీ ఫోన్ చేసి చూపిస్తా. అన్నీ మిట్ట మధ్యాహ్నం టైం వచ్చేసి 1 పైన అవుతుంది. 2:08. మేము రిటర్న్ పోయాలకు కూడా మళ్ళా ఓపిక లేదు, సెల్లు పైకి ఎత్తే కూడా ఓపిక లేదు. ఫుల్ స్వెట్, వర్షం పడట్లే. అబ్బా దోలు తీరిపోతాను ఫ్రెండ్స్. చూడండి గ్లాసులు పైన 70 రూపాయలు అంట గ్లాస్ వాటర్. వర్షం పడితే నోరు తెచ్చుకొని తాగాల. పోనీ ఫోన్పే వేద్దామంటే నెట్వర్క్ లేదు, క్యాష్ లేదు, బండి కింద ఉంది, క్యాష్ అసలుకి లేదు. ప్రహ్లాద గుడి దగ్గర 10 నిమిషాలంట, అర్ధగంట పైన పట్టేటట్టుంది. మొత్తం ఇదొక గంట. కిందికి నాకు తెలిసి 5-6 కల్లా పోతాం. మనం అనంతపూర్ రిటర్న్ వచ్చేసరికి రాత్రి 12 అవ్వచ్చు అనుకుంటున్నా. ఇదేదో అయిపోయింది. వాటర్ బాటిల్ కింద తెచ్చిండే పాండు గుడికి వెళ్ళే దారి నుంచి కిందకి చూస్తే కింద గుళ్ళో డైరెక్ట్ దర్శనం రా, సర్వదర్శనం. ఇటుంటే జారితే కళ్ళు తిరిగినా ఏం తిరిగినా నీకు సర్వదర్శనానికి అయితే దావా పెద్ద లోయ. ఇదే ఇట్టుందంటే మనం ఇంకా ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్తే మాత్రం అంతే. అబ్బా కాళ్ళు నొప్పిస్తున్నాయి. వాడు చెప్పినాడు వద్దురా వేసుకోరా అని. ఇంతే కదా, గుడిసేట ఎదవనండి గుడిసేట ఎదవనండి నేను, ఇంతేగా. అబ్బా లొకేషన్ ఇలాంటి వాటర్ ఫాల్స్ సూపర్ ఉన్నాయి. చూడండి మన బండ్లు కనిపించావు కానీ గుడి కనిపిస్తుంది కదా. చూడండి మొత్తం ప్రహ్లాద గుడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ గుడికి వచ్చాము కాబట్టి కాసేపు కూర్చోవాలి. గుడి కాదు బడి కాదన్న సాయి, కూర్చోలేదు. వెళ్తా అన్నావు, కింద ఏదేదో అన్ని శబ్దాలు చేసినావు, మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నావు. ఇట్లా అందరూ పోతున్నారు, పో మళ్ళీ దర్శనానికి ఇక్కడికి పో. చల్లగా ఉంది ఫ్రెండ్స్. 10 నిమిషాలు కూర్చున్నా కూడా కూర్చోనేదా, ఎట్లని కూర్చున్నారా? అన్ని మాటలు ఏం లేదు, ఇదంతా నడిచి కింద చెప్పిన మాటలన్నీ ఇట్లా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వాడు పోలేక మళ్ళీ ఆ స్టెప్స్ ఎక్కలేక వాడు ఇక్కడ కూర్చొని మాటలు చెప్తున్నాడు. ఇక్కడ కూర్చొని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు పో మళ్ళా పోదురా మళ్ళా. ఇందాక ప్రహ్లాదుడి గుళ్ళోకి వెళ్ళాము. అక్కడ పూజారి ఉంటారు కదా, ఆయన అక్కడ స్టోరీ మొత్తం చెప్పారనమాట. ఇంకొకటి ఇక్కడ ఈ బండ పైన ఏదో రౌండ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేటప్పుడు ఏం చెప్పానంటే, అంటే ఇంకా కథ ఆ స్టోరీ వినక ముందే ఇవి ఆయన ప్రహ్లాదుడు రాసిండేటివి అని చెప్పా. నాకు తెలియకుండా చెప్పాను. ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన పూజారి అదే చెప్తున్నాడు. ఇదంతా ఆయన ప్రహ్లాదుడు మొత్తం 7 కిలోమీటర్స్ రాశారనమాట ఈ కొండ మొత్తం అని ఆయన చెప్తున్నాడు అనమాట. చూడండి నాకు తెలియకుండానే నేను ఒకసారి అట్లా నిజం చెప్తుంటా. చూడండి ఇవన్నీ రాసింది అదే పెట్లు వేసి మరి రాసినాడు, గీతలు గీసి. గీతలు కూడా వేసినారు. గీతలు కాలంలో బుక్కులు వచ్చినాయి, ఇప్పుడు లైన్ లేసేకి స్కేల్ వాడేవాళ్ళు. ఆయన మాకు ఇది కట్టాడు, రక్ష ఇది. మనమేసే లైన్లు కాదు. అవును అది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యం బిగులు
అది ఇట్లా నడితే ఇట్లా నడిస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా స్ట్రాంగ్ ఉంటుంది ఎప్పుడైనా, చూడడానికి బక్కగా ఉంటాం అనుకోండి, బట్ స్టామినా బాగానే ఉంటుంది. ఐరన్ రాడ్ ఓ అవన్నీ నమ్మారంటే బొక్కేం కాదు. చూడండి అయ్యో మన కొండలు ఇవి. ఇది గరుడాద్రి, ఇదేంద్ర శేషాద్రి. గరుడాద్రి ఉంటుంది, చెప్పే కదా కొండల పేరు. గరుడాద్రి, శేషాద్రి, అంజనాద్రి అని చెప్పింటాడు స్వామి తిరువీర. అది గరుడాద్రి. చెప్తాను ఉన్నాడు ఇంకా. ఇక్కడే స్వామి అంటాడు. ఇక్కడ తలపెట్టి ఆనిచ్చండి అనే, అక్కడ తలపెట్టి ఆనిచ్చా. అట్లా అనకూడదు పాపం. ఆయన ఇంత పైకి ఎక్కువ వస్తానంటే గ్రేట్ కదా. ఎవ్రీడే ఆడే వంట స్వామి వంట చేసి, అది వంట చేసి నైవేద్యం పెట్టి పానకం ఇచ్చాడు. కానీ కొంచెం ఇచ్చిన గ్లాస్ కడుగుదాం అనుకుంటే తిడతాడేమో అని వదిలేసా. కింద పైకి రాగానే చెప్పిన రా హోటల్ లేకంటే ఎక్కేదా బయటికి రా మీకు అంటే ఇప్పుడు కూడా అదేమాట. పులికి అడవిలో ఏందనుకున్నా. అదే చూద్దాం చూడండి పులికేది కాబట్టి అట్లా వెళ్ళిపోతాం. ఇప్పుడు పోతారులే మళ్ళీ ఆడెక్కేది ఉంది కదా, మళ్ళీ ఆడేన ఎక్కేది. పులికి అడవి కొత్త కాదురా. పులికి అడవి కొత్త కాదా? అడవికి పులి కొత్త కాదు. అడవికి పులి కొత్త కాదు. చాదోడు దీని ఎక్క ఇదేంది, ఇది ప్రతిసారి జారిపోతాను. సారీ ఉండండి, ఇదేదో అయింది దీనికి. చూడండి వాటర్ ఫాల్స్ సూపర్ ఉన్నాయి. నేను దిగురా అబ్బాయి, ఏం కాదు కానీ దిగు, నెలలే దిగు. చెప్పాను కానీ దిగుతుంటేనే పడినాను అనుకో ఇల్లు చాలా జాగ్రత్తగా రావాలి. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఉన్నాయి కాళ్ళు ఎత్తారా దావా అట్లా పోతే ఎట్లా అంటే అట్లా ప్రాపర్ దా ఉండాలి కదా ఫ్రెండ్స్. వీడియో తీయాలి, కాళ్ళు కింద చూసి నడచాలి. వీడియో వస్తే రాకపోతే కానీ కింద చూసి మాత్రం నడవాలి. ఎందుకంటే ఒక్క రోజు మిస్ అయినా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. టైం స్లాట్ మనం పెట్టినామంటే వీడియో రాదు, వాయిస్ రాదు. ఇదే చూడాలా కొంచెమే క్లిప్పులు. టైం స్లాట్ తీస్తావా? ఓకే, బ్యాక్ కెమెరా పెట్టి చూసి అడుగు వేయాలి. ఇది ఫస్ట్ టైం ఎక్కుతున్నాను అన్నమాట ఇక్కడ. అసలు ఇక్కడ చూడండి, అప్పుడే పైకి ఎక్కినారు. ఎదవలండి చూడు అట్టురుకుదానా తెలుసుగా పాప. నీలాంటి ఒకలే కావాల్సింది. కింద స్విమ్మింగ్ పూల్ అనుకున్నాడే ఎంగైతే పాంచి పడేస్తాను. ఈ దట్టమైన మహా అరణ్యంలో మన ఇది నల్లమల అడవులు, శేషాచల అడవులు అన్నీ ఇవే. షాప్ పిల్లలు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. షాప్ పిల్లలను చూసుకుంటే కింద పడినామనుకో చేపల కంటే అమ్మ ఇష్టపడరమ్మా. ఇది చూడండి సూపర్ ఉంది కదా. లొకేషన్ వైజ్ మాత్రం అందరు చూడండి ఎట్లుందో. అసలు దావే లేదు, దావ ఉందనుకొని వచ్చారు, దావ అయితే లేదు. మొత్తం కట్టెలు పట్టుకొని వస్తున్నారు. మనం కేదార్నాథ్ కదా యాత్ర చేస్తాము, సేమ్ లైక్ దట్. అమ్మ చిన్నగా కాళ్ళు వణుకుతున్నాయి తెలుసా, దాని మీద పెడుతుంటే.
చూడండి ఎంత ఎంత చంపడుతున్నారు. అయ్యయ్యో రే ఇది రీపోతే చూడండి మొత్తం నడుచుకుంటూ వచ్చాం కదా. చూడండి ఏమంత శ్రమ, కాలు జారినాయి అనుకో మక్కిలే గిరుగుతాయి తెలుసుగా. ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఇది లేదు, పాచి చాలా తక్కువ ఉంది. చూడండి మేము ఎట్టంటే అటు పోతుంటాం. రే రే ఏందిరా అది దావ లేదురా, అది ఇటు దావ, ఇటు దారి భక్తాదులు నడిచిన దారి, అంత దారిలో మనం పోలేములేండి. ఇది బెటర్. చూడండి అలసిపోయింది కోడి, కోడి అలసిపోయింది రే. ఓ షిట్, నేను ఇట్లా వస్తాను, ఆడెక్కలేను. నీళ్ళు వచ్చి రాళ్ళన్న కూర్చోడు ప్రశాంతంగా బాగుంది. బందాచే 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 సూపర్ మచ్చే. మనం ఈ అడవి ప్రాంతంలో తప్పిపోయామంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక చిన్న చిక్క చెప్తా. పరచాలా అట్లా అరిస్తే మన ఆపోజిట్ క్యాండిడేట్ కూడా ఎట్లా అరుస్తారా, ఇలా ఇలా అరుచుకుంటూ వెళ్తే మనం తప్పిపోం. ఎందుకంటే ఏదో ఒకటి వచ్చి మనల్ని మింగేస్తుంది కాబట్టి. మింగేస్తుంది సింగిల్ మీనింగే ఫ్రెండ్స్. మీరు దాన్ని ఇంకోటి అనుకున్నారు. బ్లాగ్ చాలా లెంతీ అవుతుంది, బట్ నో ప్రాబ్లం, యూట్యూబ్లో అప్లోడ్ చేసి పడేస్తా. నో సాంగ్స్, నో ఎడిటింగ్, ఓన్లీ వీడియో, వాయిస్ and sounds like that. Also we put in కాలు షివరింగ్. వాయమ్మ వారనయ్య సాయిరామ్, దావ లేదు అయినా పోవాలంటే ఇట్లాగే. రే ఇది దావ కాదురా కిడ్స్. మనం అమెజాన్ అడవుల్లోకి వచ్చాం. ఇక్కడ దట్టమైన అరణ్యాలు, రాళ్ళు, నీళ్ళు, ఇంకా ఏవో ఉన్నాయంట చెప్తున్నాను కానీ అవ్వట్లే. నీకు అర్థమవుతుందా? దెబ్బలేకుండా ఇట్స్ ఫ్యాక్ట్. నిజాయితీగా నిజాన్ని ఒప్పుకోవాలి కిడ్స్, లేకపోతే మనం నడచలేం. ఈ ట్రెక్కింగ్ మొత్తం ఏమవుతుందో కానీ రేపు పొద్దున చాలా వర్క్ ఉంది. వర్క్కి వెళ్ళాలంటే యాక్చువల్గా నిన్న పర్మిషన్ అడిగి నిన్న వద్దాము, నిన్న నైట్ ఇక్కడ స్టే చేసామనుకోండి, ఈరోజు ఈ పాటికల్లా అయిపోవన్నమాట. అయిపోయి మనము ఇక్కడ స్పెట్స్ ఉన్నాయి, మీరు అది గమనించారా? చూపిస్తాను. నిన్న నైట్కి మనం ఈరోజు ఈ టైం కల్లా మనం రిటర్న్లో ఉంది. అప్పుడు తాపీగా 9-10 కల్లా మన అనంతపురం చేరుకోవచ్చు. వా అవునా, గుడి ఉంది. ఇంత దట్టమైన అడవిలో కూడా వీళ్ళు వంతెనలు కట్టారు. వంతెనలు ఇక్కడ మళ్ళీ సిమెంట్ దారి, స్పెట్స్ వీళ్ళు చూస్తున్నారు కదా, అది ఈ స్టిక్. మన స్టిక్ అంటే 1 కిలోమీటర్, ఇది దెబ్బ లేకుండా. తిరుపతి కొండ కంటే ఏం తక్కువ లేదు ఫ్రెండ్స్, ఇంచుమించు అంతే ఉంటుంది. అవట్లే కూర్చునేస్తున్నారు. మనం కూర్చున్నోడి దగ్గర ఒక డైలాగ్ చెప్తాం, చెప్పండి. అలసటతో ఆగిపోయినప్పుడు మనం తిరిగి ప్రయత్నం చెప్పాలి. అది కూర్చున్నాడు.
కూర్చుంటే బెటర్ ఏమో నీకు ఈడ. నో వే. ఈ నుంచి స్టెప్స్ చెప్పండి నేను. నో స్పెట్స్ అయితే ఈజీగా ఎక్కేస్తారా? సరే అట్లా సక్సెస్ కానీ ఎక్కేస్తా. సరే సరే చూసారు కదా మన స్టామినా ఎంత ఉందో. నాన్ స్టాప్ కింద నుంచి అయితే నీకు అర్థమవుతుందా? సిగ్నల్ ఇద్దరు ఇక్కడ మన జాతి కూన అక్కడ కూడా ఉంది. పూదోట కాంతార పూదోట కాదు భయ్, శివపూద, ఈశ్వరుని పూద. ఈశ్వరుని పూదోట. వందే వందారు ఏ అక్క లేకుండా రా అలసటితో ఆగిపోయిన. వీడు ఎంత ఎక్స్ట్రా చేస్తాడంటే అంత ఎక్స్ట్రా చేస్తాడు. చెప్పినా కూర్చోరా కింద అని. రేపు వీడికి మళ్ళీ మన స్టామినా ఏంటో నిరూపించాలి. కరెంట్ వైర్ తెలుసా నీకు? తెలియదు అంట. తెలియనప్పుడు మనం ఏం చెప్తామండి? ఏం చెప్పలేం. మా లేదనుకోద్దండి, కనపడలే అంతే. కండ చూడండి, క్లారిటీ చెప్పు. పైకి ఎక్కాలి మనం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంపలు కూల్చడం ఎలా? ఇప్పుడు మనం కొంపలకు వచ్చే ఇదేంది పైకి అహోబిలం నుంచి పైకి వచ్చాం కదా. వాడు ఇక్కడ కొండ మీద అన్ని రాళ్ళు పెట్టింటారంట. రాయి మీద రాయి పెడితే ఎన్ని రాయలు అయితే పెడితే అన్ని అంత ఇల్లు కడతారని నమ్మకం. ఇప్పుడు అనకాన్ని వాళ్ళు కట్టి మన మీద కట్టలేం కదా, వేరే వాళ్ళ కట్టి ఇల్లు కూడా కూల్చేద్దామని చూపి రాయి ఎవరన్నా ఇల్లు కట్టింటారు దానికి పోతే ఆ పైన కట్టినారు చూడండి. బ్యాక్ కెమెరా పెడతా. పట్టినారు కదా చూడు ఏమేద్దును. అయినా పక్కన ఫస్ట్ కదా నువ్వు. కొంపను కూర్చోడం అంటే చక్కగా పడతా చూడండి, నిలబెట్టడం అంటే పడదు కానీ మళ్ళీ పడదా. ఇంకా పడదా ఇంకా చాలండి. ఈ పాటికి చాలా కొంపలు కూల్చి ఉగ్రస్తంభం ఖచ్చితంగా ఎక్కాలి. ఇక్కడ స్వామివారి చేతులు కడుక్కున్న స్థలానికి అయితే మనం వచ్చేస్తాం. అక్కడ ఉగ్రస్తంభం అయితే ఎక్కాలి. బ్యాగ్ తీసుకొని ఎంతమంది అంతమంది 2 వాటర్ బాటిల్ వేసుకొని దాంట్లో బిస్కెట్లు స్నాక్స్ అన్ని వేసుకొని పైకి పోయి అన్ని చూసుకొని అన్నీ అయిపోయాక రిటర్న్లో కూర్చొని నిమ్మలంగా తిని పోతాంటి. రా అని పిలిచినే మటసానంగా రారు, అక్కడికి రమ్మంటే రారు, ఉంటారు. ఆడ పైన నుంచి పడి నీళ్ళు నోరు తెద్దాం రా. అంతే నీళ్ళగల్లా ఇప్పుడు కిందికి వచ్చేటప్పుడు అయితే మనకు ఈజీ అనమాట. ఈ స్తంభాలు ఇవి ఉన్నాయి, ఇవి దీని నుంచి ఆడెక్కితే సర్రని కిందికి వెళ్ళిపోతాం. సరేనా? ఎక్కుతాం. మా ఊరు కొడంలోపల్లి రే. ఎప్పుడు వచ్చినావరా? చూడు ఎత్తుకొని పోతాను కిందికి. ఎత్తుకొని నువ్వేం పోసి నేనే కిందికి వస్తా. మమ్మల్కి ఇన్ఫర్మేషన్ సరే అటు నుంచి నేను ఎత్తుకొని పోతాలే నా స్వహస్త భుజాల మీద. అబ్బా ఎన్నెన్ని కూతలు కూసిన నా కొడుకులు అందరూ ఇటుకు వచ్చి పండుకోవాలా? వచ్చిందేదా రా వెనకాల నిలబడిపోయినా ఏ పట్టుకుంటున్నావు కింద ఏదో నాటికోడంటివి. ఏ శరణమయ్యప్ప నువ్వు రారా అవసరమే కొండ ఎక్కడం అంటే కింద మాటలు చెప్పినంత ఈజీ కాదు సార్ ఇది. చూసుకుందాం పదా. లేవు లేవు ఏ అవ్వట్లేదా? లేవు పదా. కాదు ఇటు కూర్చొని అలసటతో ఆగిపోయినప్పుడే తిరిగి ప్రయత్నించాలి. చూడండి వీడియో చెప్పాలి ఆ మాటలో. ఏమి యాక్టింగ్ చేస్తున్నావురా? కెమెరా తిప్పుతానే. అయిపోయా అది అంత సభ్యంగా జరిగిందా? అది కింద నాటికోడి చూసుకుందామనే నడుస్తుంది. చూస్తున్న ఈ వాటర్ ఫాల్స్ పేరు వసుధార.
స్వామి ఇక్కడే చేతులు కడుక్కుంటాడు అనమాట. వాడు చెప్పిన మాటలన్నీ నమ్మారంటే మీరు కూడా నమ్మేస్తారు. నమ్మదని ఫ్రెండ్స్. వసుధారా ఇది వసుంధర అనుకున్నాం. రిటర్న్లో చిన్నప్పుడు మనం తీసుకొని వాటర్ రా బా. ఇది మన మేఘాలయానికి వెళ్ళాలంటే ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్. జై బాలయ్య ప్రొటెక్టర్ ప్రొటెక్టర్. ఇదేనా నీళ్ళు లేవు అందులో. అందులో ఎట్లా వస్తాయా? డిప్పు చేయాలి ఇట్లా. నీళ్ళు ఉంటాడు. నరసింహస్వామి నిజంగా బ్యాక్ సైడ్ వాటర్. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇప్పుడు మనము ఉగ్రస్తంభం అహోబిలంలో ఉగ్రస్తంభం గుడి దగ్గర పైన ఇంకొక 15 నిమిషాలు ట్రెక్కింగ్ చేస్తే అయిపోతుంది పైన. కానీ అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. అమ్మో దోలు తీరిపోతుంది. నేను ఆయన ఇంకా కిందనే ఉన్నారు. అమ్మ వీడియో తీయలేదు, అస్సలు కావట్లేదు. మనము 45 25 ఏళ్ళకి ఇంత ఉండే ఒక ముసలాయప్ప దగ్గర దగ్గర 50 ఏళ్ళు ఉంటాయి. పైకి ఎక్కి మళ్ళీ కిందికి వెళ్తున్నాడు. ఎంతకు ఎక్కినాడో తెలియదు. అరగండి మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఇద్దరు. ఏర్రా వస్తున్నారా? నా వల్ల అయితే కావట్లేదు ఫ్రెండ్స్. కిందికి ఎట్లా వాళ్ళ కిందికి పోతే చాలనుకుంటానా. అమ్మా పైనకి పోతే నెట్వర్క్ వస్తుందంట. మేబీ మీకు కాల్ చేస్తా ఎవరికొరికి. అబ్బా అమ్మా హే మనం సాధించగలం, మనం వెళ్ళగలం. వెళ్ళే రూటు ఇది కాస్త బెటర్గా ఉంటుంది. అమ్మా ఇంకా దీనికి అంటే దరిద్రమైన రూట్లో మీకు చూపిస్తాను. మీకు వీడియో ఎట్లా కనబడుతుంది కానీ కింద చూడండి. బా చాలా లోయ ఇది. లోయలో నుంచి పైకి ఎక్కుతాను. మధ్య మధ్యలో ఇట్లాంటివి వస్తుంటాయి. మీరేం పట్టించుకోవద్దండి. తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా తెచ్చుకుంటే బెటర్. అమ్మ మా అమ్మ మా నాయన అందరూ కనపడుతున్నారు. ఇక్కడ ఏదో గుడారాలు కూడా వేశారు. సిగ్నల్ ఇచ్చామన్నమాట. అబ్బా చూడండి, అసలు ఇది దావే కాదు కానీ దావ అనుకొని పోవాలా. అప్పుడే మీకు నరసింహస్వామి దర్శనం ఇస్తాడు. మిత్రమా, అలసటితో ఆగిపోయినప్పుడే మనం తిరిగి ప్రయత్నించాలి. అమ్మా ఇక్కడ నుంచి ఇంకో జస్ట్
ఈడే నీళ్ళు ఉన్నాయిరా. ఎవరు చెప్పింది? వాళ్ళు ఈ దావకు రాలేదురా. చూడండి ఇక్కడ గుడారాలు వేశారు. బహుశా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు అనుకుంటా. వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇవి ఉంటాయంట. ఉగ్రస్తంభం నిజంగా మీకు గంట సౌండ్ వినిపిస్తుంది. ఆ గంట స్వామి ఉగ్రస్తంభం కట్టే ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. ఆల్మోస్ట్ అండి, ఇంకాస్త దూరం వెళ్తే మనం డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. వావ్ వావ్ అమ్మా అబ్బా వావ్. చాలా మనము ఏదైనా చాలా కష్టపడి చేసామనుకోండి, అది రీచ్ అయితే, అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి పైకి వచ్చాం కదా, ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఏదో కొంచెం తెలియని ఆనందం, చాలా చెప్పలేనులేండి ఎందుకు. సరే అయితే గురస్తమ్మం ఇటు వెళ్ళిపోదాం. మనం అనుకున్నది ఏదైనా సాధించామంటే అసలు ఆ ఫీలే వేరు కదా. ఇది చూడండి, గంట ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇదే స్వామివారి ఉగ్రస్తంభ జ్వాలా నరసింహస్వామి ఇక్కడే అన్నమాట. చూడండి, ఒక్క రవ్వ స్కిడ్ అయినా మనం కనిపించాం. అక్కడ కింద ఇది ఉంది, జలపాతం ఉంది. మీకు వ్యూ అయితే బా. యాక్చువల్గా మేము సన్సెట్కి రావాలనుకున్నాం, సారీ సన్ రైజ్కి రావాలనుకున్నాం. మాకు తెలియకుండానే సన్సెట్కి వచ్చేసాం కదా. వా బ్యూటిఫుల్ వ్యూ. సో ఆయన ముక్కొని కొంచెం అటు ఇటు తిరిగి మనం ముద్దాం ఉండండి. నాకు తెలిసి ఆ పెద్ద అయినా మళ్ళీ 2 ఏదో ఇనుప స్తంభాలు నిచ్చెనలు దిగాలన్నాడు. వా, ఇక్కడ కోతులు వాళ్ళ ఫ్యామిలీ ఓన్లీ దీనికి రక్షకులు అనుకుంటా విశ్రాంతి స్థితిలో ఉన్నాయి. ఇక్కడ పిల్ల ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. అదే అనుకుంటా, అది అవును. ఇది కాదు, ఇక్కడ ఇంకా ఉంది. మనం ఇది అనుకున్నాం కాదు. అవును, ఇక్కడే అనుకున్నాం కానీ అది కాదు. అబ్బో, ఉగ్రస్తంభం అదే ఆ పెద్దయ్య చెప్పినాడు ఏమని. ఒక ఇనుప కంచెలు మెటికలు ఉంటాయి, వాటిని దిగి వెళ్ళాలి అంటే జాగ్రత్త రై. చూడండి, ముడుపులు కట్టినారు. అక్కడ కనిపిస్తున్నదే అనుకుంటా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాయమ్మ, లేదు అది కంప్లీట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళాలా. వాయమ్మ, అడ్వెంచరస్ ట్రెక్కింగ్. అవునా, కూర్చొని వెళ్దాం. దగ్గర మాత్రం అవునా, ఇట్లా వచ్చి ఇది ఎండ్ ఆఫ్ ద, ఇది వి అన్నమాట. ఎండ్ ఆఫ్ ద అది వ్యూ ఉంటుంది కదా, ఆ వీలో ఇదొక కొండ అంచు. ఇట్లా పోవాలి, ఇట్లా అదే ఉగ్రస్తంభం అనమాట. అన్న వాళ్ళు ఉండేది. మనం పోతాం పండి. ఇప్పుడన్నా కట్లు పెట్టినారు. కట్లు లేకుండా అయినా పోతాంట్లే, కానీ కట్లు లేకుండా అయినా పోవచ్చు. కట్లు లేనప్పుడు అదే ఇటుండి దుంకితే డైరెక్ట్ స్పైడర్ మ్యాన్. ఇది ఇటు నుంచి కొంచెం దా ఉంది అండి, అటు నుంచి అట్లా వచ్చి ఈ తొర్రలో ఇట్లా దూరి ఆడ చిన్న తొర్ర ఉంది, ఆ తొర్రలో వెళ్ళాలా. అంటే తొర్ర కూడా చూపిస్తాను. ఈ తొర్ర ఇట్లా ఈ క్రాస్లో వచ్చి ఆ కింద తొర్ర ఉంది, ఆ తొర్రలో దూరి ఇట్లా పైకి వెళ్ళాలా. అది చూడండి, ఇదే జ్వాలా నరసింహస్వామి ఉగ్రస్తంభ ఉన్న స్థలం.
వస్తాను చూడండి, ఇది ఒక రస్తాము. మనం ఎక్కడున్నామంటే చూడండి, ఇటు ఇట్లా పైకి ఎక్కాల. ఎక్కడికి వచ్చాము అసలు? మీకు ఏం రేట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడ దగ్గర రావడానికి? మార్నింగ్ వచ్చింది, బాగుండేది మార్నింగ్ టైం. సూపర్ ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా హైలైట్ ఉంది చూడండి, వ్యూ హైలైట్ కదా. 4 గంటలకే రావచ్చు బయలుదేరే. చూడండి అప్పుడు ఇంకా ఎండ ఉండదు, బాగా ఎక్కి రావచ్చు. మళ్ళీ రావచ్చు. ఏంటనుకున్నాం అలా అండి. టైం ఎంత అవుతుందిరా? 6-7. మొత్తం చిమ్మ చీకటి, మొత్తం ఏంది లేదు. అదిగోండి 6-10. అవురా వాచ్రా, మొత్తం చీకటి. లైట్ వేసుకొని ఫ్లాష్ లైట్, ఛార్జింగ్ 8 ఉంది. అయినా కూడా వీడియోలో మీకు తగ్గట్లేదు. ఛార్జింగ్ 8 ఉంది. మొత్తం అసలు అడవి ఎట్లా పోవాలో కూడా తెలియట్లేదు. ఏదో చూడండి రోంతా చూడండి, ఇటు వెళ్ళాలా, ఇటు. అబ్బా కింద కాళ్ళు గుచ్చుకుంటానే. అబ్బా నా పరిస్థితి మీకు చూసేవాడికి కూడా అర్థం కాదు అది. ఎందుకంటే కవరింగ్ చేస్తూ నడుస్తున్నా. రాళ్ళు ఏడ జారుతాయో. ఇట్లానే రారా. అబ్బా సాయంత్రం ఈవినింగ్ 7. తంజావూరు కదరా, తంజావూరు గుర్తొస్తుందంట. ఇంకేం చేస్తావురా? నడసాలా ఎప్పుడన్నా కానీ వచ్చి ఒక రోజు నైట్ పడుకొని పొద్దున్నే 4-5కి లేచి స్టార్ట్ చేసి పెడతారా? ఇట్లా చేస్తారా? పారస్వామి ఇట్లా చేస్తాం. స్నాక్స్ ఉంటే ఏం బురగలేదు. అవును, ఏ అరగడైనా ఎక్కుదాం. అబ్బా అబ్బో సాయిరామ్. సాయిరామ్. చాలా జాగ్రత్త దిగాలి ఇలాంటి ప్లేస్లో మాత్రం. అబ్బా ఎటు పోతున్నామో తెలీదు, ఇది కరెక్ట్ దావో తెలీదు, ఇంకా ఎంత దూరం ఉందో తెలీదు. ఎట్టగేలాగైతే బయట టైం 6:30 అయింది. మొత్తం ఫుల్ చీకటి. ఇప్పుడు కింది దిగినాం. ఇప్పుడు మీ ముఖ చిత్రాలు ఏంటి చెప్తారా? అలసటకి ఆనందానికి మధ్య కొట్టుకుంటారు. మనోడే మెయిన్ హరిచయ్యాడు. ఫైనల్గా అయితే కిందికి వచ్చేసాం. దాదాపు 8 కిలోమీటర్ల దూరం 5,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళి ట్రెక్కింగ్ చేసి ఆ దావే లేదు అసలు. కొంచెం కూడా కొంచెం అంటే కొంచెం, మొత్తం ఫారెస్టే. అలాంటి దావలో ట్రెక్కింగ్ చేసి బాగా ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. ఇంక ఇక్కడే లంచ్ చేసుకొని అనంతపూర్ అయితే రిటర్న్ వెళ్ళిపోతాము. రిటర్న్ వెళ్ళిపోయేసరికి దాదాపు అంటే 1.5 అవుతుంది అనుకుంటున్నా. సరే, మరొక ట్రిప్లో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి.